చేస్తే ఇప్పుడు ఏముంది కవిత కవిత కూడా బీసీ కాజ్ కోసం చేస్తుంది, బీసీ ముఖ్యమంత్రి అనట్లేదు కానీ మరి ఆమెను అంటున్నారు కదా మీరు ఎట్లా? కవితకు జీవన్ రెడ్డికి ఏమైనా పోలిక ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది పోలిక అనట్లేదు, బీసీ ముఖ్యమంత్రి అని నాన్ బీసీ పోటీ చేస్తే దానికి నాన్ బీసీ అంటే క్రెడిబిలిటీ ఉంటుందా అంటున్నా. సార్ కవిత జాలరి ఒక చేపను పట్టుకోవడానికి ఎరవేస్తుంది అంతే తప్ప ఆమె ఏదో పెద్ద రాజకీయ పరిణతితోనో లేకపోతే పేద ప్రజల పట్ల ఆర్తితోనో ప్రేమతోనో కాదు. తన అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది యొక్క రాజకీయ జీవితాలను ఆమె ఎదుగుదల కోసం నాశనం చేస్తున్నారు బీఆర్ఎస్ లో. మనం ఆ విషయాలను గ్రహించినాం కదా సార్. ఎన్ని అవకాశాలు దొరికినాయి సార్ చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళ అమ్మాయికి మన సాధారణ మహిళలకు ఎవరికైనా అవకాశాలు దొరుకుతాయా? ఎన్ని అవకాశాలు కవితకు దొరికినా అన్ని, లేకపోతే కేటీఆర్ కు దొరికిన అవకాశాలు, హరీష్ రావుకు దొరికిన అవకాశాలు, సంతోష్ రావుకు దొరికిన అవకాశాలు వేరే కుటుంబాలలో పుడితే వేరే వాళ్ళకైతే దొరుకుతాయి. అంతెందుకు మన బ్రదర్ మన బీఆర్ఎస్ ని మొత్తం ఆయన మాట్లాడుకుంటూ చొక్కాలు చెప్పుకుంటూ బీఆర్ఎస్ తో మాట్లాడతారు కదా, ఆయనకేం అవకాశాలు వచ్చినాయి? రావు. ఇది అంతే. ఇవన్నీ కుటుంబ పార్టీలు. ఈ పార్టీలలో విశాల దృక్పథం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇమడలేరు. వీళ్ళ వల్ల ఆ పార్టీలకు లాభం ఉండదు. మళ్ళా ఏదో ఒక రోజున వాళ్ళ హోమ్ కమింగే. ఎంత గొప్ప గొప్ప నాయకులు మళ్ళా కాంగ్రెస్ పార్టీని వీడి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరిన చరిత్ర నేను ఎన్నో చూసినాను. అంతెందుకండి, రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్ కేశవరావు. ఇప్పుడు నిజానికి కేశవరావుకి ఏం అన్యాయం జరిగింది? బీఆర్ఎస్ లో సెక్రటరీ జనరల్ ఇచ్చినారు, రాజ్యసభ ఇచ్చినారు, రకరకాలు చేసినాడు. మా బజార్ హిల్స్ అంత పెద్ద భూమిని, విలువైన భూమిని నామినల్ పైసలకు ఇచ్చేసినాడు. ఇప్పుడు ఆ భూమిని కాపాడుకోవడానికి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చినాడు. కాంగ్రెస్ జెండా కప్పుకొని చచ్చిపోతా అంటున్నాడు. సో ఇది అవకాశవాద రాజకీయం తప్ప దీన్ని మనము జీటీవీలో మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టే ఇది ఒక టాపిక్ తప్ప అదర్వైజ్ నార్మల్ గా నాలాంటి వాడికైతే ఎప్పుడైతే అతను బీఆర్ఎస్ పార్టీలో చేరతా అన్నాడో అప్పుడే ఈఎస్ బికమ్ అంటే మన దేవుడి పూజ నుంచి తీసేసిన నిర్మాంజనం లాగా నేను భావిస్తాను సార్. రాజకీయాలలో ఒకసారి రమణారావు గారిని అడుగుదాం. ఇంత అవివేకమైన చర్య ఎప్పుడూ ఉండదు. రమణారావు